నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. సేంద్రియ వ్యవసాయంలో మెళకువలు, యాజమాన్య పద్ధతులు, దాంతోపాటు వెద పద్ధతిలో వ్యవసాయం వంటి అంశాలపై రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు సేంద్రియ వ్యవసాయ రైతు జక్కుల తిరుపతి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైతులు స్క్రీన్పై కనిపించే నెంబర్లకు కాల్ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకోగలరు. నమస్తే అండి. నమస్కారము. ముందుగా సేంద్రియ పద్ధతిలో గనక విత్తన శుద్ధి చేస్తే ఎటువంటి లాభాలు ఉంటాయి? ముందుగా ఇటువంటి రైతులని తీసుకొచ్చి రైతుల సందేహాలని, తర్వాత వ్యవసాయం చేసుకోవాలనుకున్న వ్యక్తుల అందరికీ కూడా సలహాలు, సందేహాలు తీరుస్తున్నటువంటి హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, నేలతల్లి ప్రోగ్రామ్కి ముందుగా మా అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. ఎటువంటి విత్తనమైనా సరే మనం విత్తన శుద్ధి చేసుకొని మన పొలంలో వేసుకోవాలి. ఎందుకంటే విత్తనాన్ని నిలువ పెట్టినప్పుడు మనకి దానిపైన కొన్ని రకాల బ్యాక్టీరియా కానీ కొన్ని రకాల సూక్ష్మజీవులు దానిపైన నివసిస్తాయి. వాటిని మనము బీజామృతం అని చెప్పేసి ఆవు పేడ, ఆవు మూత్రంతో ఒక బీజామృతం చేసుకొని దాంతో మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే విత్తనం యొక్క మొలక శాతం బాగుంటుంది. తర్వాత దానిపైన ఎటువంటి తెగుళ్ళు కానీ ఆశించకుండా మొక్క దృఢంగా పెరుగుతూ ఉంటుంది మనకి. లేదంటే విత్తన శుద్ధి ఒకవేళ ఆవు పేడ, ఆవు మూత్రం దొరకని పక్షంలో 1 లీటరు పచ్చిపాలను తీసుకొని 10 లీటర్ల నీళ్ళలో కలిపి కూడా మనం బీజామృతం, దాన్ని కూడా బీజామృతంలాగా వాడవచ్చు మనం. ఇట్లా బీజామృతం అనేది మనం కంపల్సరీగా చేయాలి. అది చేయడం వల్లనే మనకి విత్తనాలు అనేవి ఎటువంటి తెగుళ్ళు రాకుండా మొక్క దృఢంగా పెరగడానికి మనకు అవకాశం ఉంటుంది. అలాగే విత్తనోత్పత్తికి ఎలాంటి నేలలు ఎంచుకోవాలంటారు? విత్తనోత్పత్తికి ఏ నేలలైనా మంచిగా ఉంటుంది, కానీ ముఖ్యంగా పూర్తిగా నల్లరేగడి నేలలు కానీ లేదంటే ఎర్ర నేలలు కానీ మనకు అనుకూలంగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మాటికి ఎర్ర నేలలు ఉంటాయి. ఎర్ర నేలలో కూడా మనము ఎంచుకోవచ్చండి. విత్తనానికి నేల ప్రత్యేకంగా మనకి ఏమి అవసరం లేదు దాంట్లో. ఓకే. అలాగే దేశీ విత్తనాలతో సాగుబడి కానీ దిగుబడి కానీ ఏ విధంగా ఉంటుందంటారు? దేశీ విత్తనాలతో మనం ఈ దిగుబడి బాగా తీసుకురావచ్చు. కానీ మొదట్లో మనం ఇప్పటివరకు రసాయనాలతో మనం పండిస్తున్నాం కనుక ఒకేసారి సేంద్రియ వ్యవసాయంలో మనం వెళ్ళినట్లయితే మనకు మొదట్లో దిగుబడి తక్కువ వస్తుంది. భూమిలో మనకు అప్పుడు సేంద్రియ కర్బనం తక్కువగా ఉంటుంది. ఈ సేంద్రియ కర్బనాన్ని మనం క్రమంగా జీవామృతం ఇస్తూ కొన్ని జీవన ఎరువులు మనం ఇస్తూ పోయినట్లయితే మన సేంద్రియ కర్బనం పెరుగుతుంది. అప్పుడు దిగుబడులు పెరుగుతాయి. అదేవిధంగా దేశీ విత్తనంలో కూడా మనకి ఆ విత్తనాన్ని అదే నేలకి, అదే వాతావరణానికి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులకు అలవాటు చేసుకుంటూ ఒకే సంవత్సరం కాకుండా క్రమంగా అదే విత్తనాన్ని రిపీటేషన్గా మనం వేస్తూ పోతే మన దిగుబడులు మనం ఖచ్చితంగా పెంచవచ్చండి. ఓకే, కాలర్ తీసుకుందాం. నర్సయ్య వరంగల్ నుండి. నమస్తే అండి నర్సయ్య గారు. నర్సయ్య గారు. హలో మేడం, చెప్పండి, ఏం అడగాలనుకుంటున్నారు? ఇది బీజామృతం అంటే అలా అసలు ఎలా తయారు చేయాలనేది మాకు కొద్దిగా అవగాహన లేదు. ఓకే అండి. నర్సయ్య గారు నమస్కారము. నమస్తే. మీరు ఒక బీజామృతం తయారు చేయాలంటే మీకు దేశవాళీ ఆవు ఉందా అండి మీ దగ్గర? దేశవాళీ ఆవు తీసుకోవాలనుకుంటాం కానీ లేదు ఇప్పుడైతే. సరే, మీరు దేశవాళీ ఆవు తీసుకోండి. అది లేని పక్షంలో మీరు ఎవరి దగ్గర రైతుల నుంచి సేకరించండి. దేశవాళీ ఆవు మూత్రంతో ఒక 5 లీటర్ల ఆవు మూత్రం తీసుకోండి. 5 లీటర్ల ఆవు మూత్రం అండి. చెప్పండి. 5 లీటర్ల ఆవు మూత్రము, 5 కేజీల పేడను 20 లీటర్ల నీళ్ళల్లో ఈ 5 కేజీల పేడను మనం ఒక గుడ్డలో కట్టి దాన్ని మనము ఒక రాత్రంతా వేలాడదీయాలి. ఆ తర్వాత అంటే 12 గంటలు అలా వేలాడదీసిన తర్వాత దాంట్లో మనము మూత్రాన్ని పోసి ఒక 50 గ్రాముల సున్నాన్ని మనం విడిగా నానబెట్టుకొని దాన్ని కూడా మనము పొద్దున్నే మళ్ళీ ఆ నీళ్ళలో కలుపుకోవచ్చు. మనము ఒక పిడికెడు మట్టి వేసిన తర్వాత ఇలా 24 అవర్స్ నిలబెట్టిన తర్వాత పూర్తిగా మీకు బీజామృతం శుద్ధ తయారవుతుంది. దీన్ని మీరు వేసే విత్తనాన్ని బట్టి దాంట్లో ముంచవచ్చు, లేదంటే దాన్ని కొన్ని చిలకరించుకొని కూడా మనం చేసుకోవచ్చండి బీజామృతం ద్వారా. అలాగే సేంద్రియ పరంగా ఎలాంటి పంటలు వేస్తే అవకాశం ఉంటుందంటారు? అసలు సేంద్రియ పద్ధతి అంటే అన్ని రకాల ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మొక్క కూడా మనకి ఎవరు రసాయనాలు వేయరు. మనం అడవులను చూసుకున్నట్లయితే అక్కడ రసాయన ఎరువులు వేయము మనము, అదేవిధంగా అక్కడ సేంద్రియ ఎరువులు కూడా మనం వేయము. సో మనము రసాయనాలు వేసి మనం మన భూమిలో ఉన్నటువంటి సహజ వ్యవస్థని, మనకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవరాశిని మనం అందరం కూడా విధ్వంసం చేసామన్నమాట. అంటే చనిపోయాయి అవి. దాన్ని డెవలప్ చేసుకుంటే చాలు. ఆ తర్వాత సేంద్రియ ఎరువులు వేయకుండా కూడా మనం సాగు చేసుకోవచ్చు. ఏ మొక్క అయినా సరే మనం సేంద్రియ పద్ధతిలో మనం పండించుకోవచ్చండి. ఏ పంటనైనా సరే పండించుకోవచ్చు దాంట్లో. అలాగే వెద పద్ధతి వల్ల ఉపయోగాలు ఏమంటాయి?
ఈ మధ్యకాలంలో వెద పద్ధతి బాగా విస్తృతంగా పెరుగుతుంది. వెద పద్ధతి అనేది ముఖ్యంగా కూలీల కొరత తీయడం కోసం వచ్చిందండి. మన రాష్ట్రాల్లో కానీ మన దేశంలో కానీ ముఖ్యంగా ఈ వరి సాగులో వచ్చేసి మనకి జపానీస్ పద్ధతిని మనం ఎక్కువ అవలంబిస్తున్నాం. ఇలా నాట్లు వేసుకొని ఒక దగ్గర నారుమడిని పెంచుకొని అలా నాట్లు వేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మన ప్రధాన మొక్క కలుపు కంటే ముందుగా మనం పెరగడం వల్ల కలుపును బాగా నిర్మూలన చేసుకోవడానికి ఉపయోగం ఉంటుందని చెప్పేసి మనము ఈ నారు నాటుకోవడం అనేది మనకు ఒక పద్ధతి ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుత సమయంలో ఏమవుతుందంటే కూలీల కొరత చాలా ఎక్కువగా ఉంది. మనకి రోజు రోజుకి కూలీల కొరత ఎక్కువగా ఉండడం వల్ల కూలీలు దొరకని పరిస్థితి గ్రామంలో. అందువల్ల మనము వెద పద్ధతికి వెళ్ళొచ్చు. అయితే వెద పద్ధతులు ఏంటంటే సేంద్రియ వ్యవసాయంలో కానీ ఇలా రసాయనాలు లేకుండా చేసినప్పుడు కానీ మనకి కలుపును మనం నిర్మూలన చేయలేమన్నమాట. ఎందుకంటే కలుపు మనం వేసినటువంటి వడ్లు రెండు ఒకే దశలో పెరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ వరికి అందాల్సినటువంటి బలాన్ని కానీ ఆ ఆహారాన్ని కానీ కలుపు వెంటనే పోటీ పడి కలుపు వరి మొక్కను తగ్గించే అవకాశం ఉంటుంది. మరి వెద పద్ధతులు ఇప్పుడు వేసే రైతులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కలుపు నిర్మూలన కోసము ఒక ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ వాడుతున్నారు. వాళ్ళు కలుపు నిర్మూలన కోసం వేసిన 3వ రోజు నుంచే విత్తనం వేసినటువంటి 3వ రోజు నుంచే వాళ్ళు కలుపు నిర్మూలన కోసం వాడుతున్నారు. ఇవి అత్యంత ప్రమాదమైనవి. దీనివల్ల భవిష్యత్తులో చాలా రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. సో అందుకని మనం గనక రసాయనం లేకుండా చేయాలి అనుకుంటే కనుక మనం డెఫినెట్గా అప్పుడు వెద పద్ధతి కంటే డ్రమ్ సీడర్ కొంచెం బెటర్. డ్రమ్ సీడర్ ద్వారా మనకి ఏమవుతుందంటే లైన్స్ వస్తాయి, మనకి మొక్కకి మధ్య సాల్కి మధ్య గ్యాప్స్ వస్తుంది కనుక మనం కోనో వీడర్ లాంటి పరికరం కానీ లేదంటే పవర్ వీడర్ లాంటి పరికరంతో కానీ మనం కలుపు నిర్మూలన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా మనకు దిగుబడులు మంచి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో మన శాస్త్రవేత్తలు కూడా డ్రమ్ సీడర్ని సపోర్ట్ చేస్తున్నారు. వెద పద్ధతిలో వేస్తే ముఖ్యంగా కలుపు నిర్మూలన చేయలేం. ఆ కలుపు కోసం వాడే రసాయనాల వల్ల అనేక జబ్బులు వస్తాయనే ఉద్దేశంతో మన నేల సారం కోల్పోతుందనే ఉద్దేశంతో మనం వెద పద్ధతి కంటే కూడా ఇలా డ్రమ్ సీడర్ లాంటివి తీసుకుంటే ఇట్స్ బెటర్. ఓకే, మరొక కాలర్ని తీసుకుందాం. భగవాన్ రెడ్డి గారు జడ్చర్ల నుండి. నమస్తే అండి. నమస్తే మేడం, మీ హెచ్ఎంటి నేలతల్లి కార్యక్రమం ప్రసారం చేసినందుకు మీకు ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలండి. మీ క్వశ్చన్ ఏంటి, ఏం అడగాలనుకుంటున్నారు? ఇప్పుడు యాసంగి సీజన్ ఉంది కదమ్మా. ఇప్పుడు మనము కూరగాయ తోటల్లో మనము వంకాయ ఇప్పుడు సాగు చేసుకోవచ్చునా ప్రకృతి వ్యవసాయంలో? భగవాన్ రెడ్డి గారు నమస్కారము. నమస్కారం సార్. వేసుకోవచ్చండి, వంకాయ సాగు చేయొచ్చు. ఇప్పుడు వంకాయ పంట అనేది మనము 365 రోజులు వేసుకోవచ్చండి. వంకాయ పంటని మీరు దేశవాళీ విత్తనాలు వాడాలనుకుంటున్నారా లేక హైబ్రిడ్ విత్తనాలు వాడుతున్నారండి? మేము సార్ మేము ఆల్రెడీ వరిలో చేసాము సార్, ప్రకృతి వ్యవసాయం చేసినాము. మైసూరు మల్లిగా పెట్టినాము. ఓకే, మైసూరు మల్లిగా మాకు 25 బస్తాలు వచ్చిందండి. అందరూ దాదాపు 20 వస్తుందని మాకు విత్తనాలు ఇచ్చినటువంటి వ్యక్తి చెప్పిండు మాకు. ఓకే, మాకు 22 బస్తాలు చాలా సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు కూడా మేమంటే కూరగాయలు కూడా కొన్ని విత్తనాలు దేశీ విత్తనాలు ఉన్నాయి, కొన్ని ఏమో హైబ్రిడ్ ఉన్నాయి. మాకు ఈ దేశీ విత్తనాలు మనకు వంకాయలో మాకు దేశీ విత్తనాలు కావాలి, ఎక్కడ దొరుకుతాయండి? వంకాయలు కావాలి. వంకాయలు వచ్చేసి మీకు ఇప్పుడు హైదరాబాద్లో మీకు కొన్ని చోట్ల దొరుకుతాయండి. ముఖ్యంగా సేవ్ ఫౌండేషన్ ఉంది కదండి, హైదరాబాద్లో సేవ్ ఫౌండేషన్ కానీ లేదంటే శ్రీ శివప్రసాద్ రాజు గారి దగ్గర కూడా ఉంటాయండి అవి. మీరు కార్యక్రమం అయిపోయిన తర్వాత మా పర్సనల్ నెంబర్కి చేయండి, మీకు వాళ్ళ నెంబర్స్ ఇస్తామండి మీకు. మరొక కాలర్ తీసుకుందాం. మణికాంత్ కృష్ణా జిల్లా నుండి. నమస్తే అండి మణికాంత్ గారు. మేడం నమస్తే మేడం. మీ సందేహం అడగండి. సార్ నమస్కారం అండి. సార్ మీరు ఆర్గానిక్ చెప్తున్నారు సార్, మీరు చెప్పినంత మేము ఫాలో అవుతున్నాము. అయితే మాకు ఇక్కడ మేము పండించిన తర్వాత మా ప్రొడక్ట్ ఎవరో కొనరు. అలానే ఇప్పుడు మాకు విత్తనాలు ఏమన్నా తక్కువ రేట్లో ఇది బెండ విత్తనాలు వచ్చేటప్పటికి ఈ రోజు మార్కెట్ లో రాజకీయ సీడ్ వచ్చి ఇవన్నీ సీడ్లు వచ్చేటప్పటికి మాకు 5,800 6,000 కాస్ట్ పడిపోతుంది సార్. ఓకే, పోనీ మీరు అదేమన్నా తగ్గించి ఏమన్నా కొంచెం మాకు సప్లై చేయగలిగితే మేము కొంచెం బయటపడిన వాళ్ళం అవుతాం సార్. ఇప్పుడు మాక్సిమం మాకు ఎకరం బెండకి దాదాపు 18,000 వరకు ఖర్చు వస్తుంది సార్. ఓకే, అయితే మాకు విత్తనాల్లోనే దాదాపు 15,000 విత్తనాలు పోతున్నాయి సార్ మాకు. మీ వ్యవసాయ శాఖలు కానీ ఇలా ఆర్గానిక్ మీరు చెప్పేవాళ్ళు ఎవరైనా సరే సార్ మాకు స్పందించి కరెక్ట్ గా మాకు విత్తనాలు టయానికి అందించగలిగితే మేము మీరు నెంబర్ ఇస్తే మాకు మేము కరెక్ట్ గా మీకు చేసి విత్తనాలు తీసుకోవచ్చు సార్ మేము. ఓకే,
కొంచెం మాకు అడ్రస్ అది మాకు కొంచెం చెప్తే బాగుంటుంది సార్. మేము కూడా మీలాంటితో కన్సల్ట్ అవుతాం సార్ మేము. తప్పకుండా అండి. ఒకటి మీరు ముందుగా అడిగింది ఏంటంటే మీరు ఈ పంటను ఎవరు కొనట్లేదని అడిగారు. రెండో తర్వాత వచ్చేసి మీకు విత్తనాలు త్వరగా కావాలని అడిగారు మీరు. ఈ పంటను వచ్చేసి మనం అందరం కూడా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసుకుంటూ మనం వెళ్తే మన గురించి మనమే ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి అండి. ఎందుకంటే ఈ ఉత్పత్తుల్ని కొనడానికి ఒక ప్రత్యేకమైనటువంటి మార్కెట్ లేదు, మనమే తయారు చేయాలి. రైతే ఇప్పుడు ఒక మార్కెట్ వ్యవస్థను తయారు చేసే స్థితికి ఎదగాల్సిన పరిస్థితి వచ్చింది. రైతు కూడా అభివృద్ధి చెందాలి. సమాజంలో ఎటువంటి ఆహారాన్ని కోరుకుంటున్నారు, మీకు దగ్గరలో ఉన్నటువంటి పట్టణాలకి ఇప్పుడు ఉదాహరణకి మీరు విజయవాడ దగ్గరలో ఉన్నారనుకోండి, అక్కడ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళని మేము ఇలా రసాయనం లేకుండా పండిస్తున్నామండి, మీకు మేము ఇంటి దగ్గర తెచ్చిస్తామని చెప్పినట్లయితే ఈరోజు చాలామంది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో మీరే మార్కెట్ని క్రియేట్ చేసుకోవాలండి. సేంద్రియ వ్యవసాయంలో మనకి ప్రత్యేకమైనటువంటి మార్కెట్ లేదు, రైతులందరూ ఇది అర్థం చేసుకోవాలి. తర్వాత విత్తనాలు వచ్చేసే అంశము, ప్రతి రైతు కూడా హైబ్రిడ్ విత్తనాలు వచ్చిన తర్వాత మనము కంపెనీలపైన ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. హైబ్రిడ్ను ఒకేసారి తగ్గిస్తే నేటి సమాజానికి మనం ఆహారం అందిస్తామో లేదో అనే ఒక ప్రశ్నార్థకం ఉంది. అగ్రికల్చర్ యూనివర్సిటీస్ వాళ్ళందరూ కూడా హైబ్రిడ్ లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజల ఆహారాన్ని మనం అందించలేమని వాళ్ళు చెప్తున్నారు. అందుకని మీరు దేశవాళీ విత్తనాలను ఎంచుకోవాలి. మనము ఇప్పుడు ఒక ఎకరం ఉందనుకోండి, ముందుగా ఒక 1/4 ఎకరం దేశవాళీ విత్తనాలు తీసుకోండి. ఈ దేశవాళీ విత్తనాలు తీసుకొని మీ యొక్క నేలకి అనుకూలంగా మారుస్తూ అదే పంటను మీరు ప్రతి సంవత్సరం వేసుకుంటూ పోయినట్లయితే మొదటి సంవత్సరం కంటే రెండవ సంవత్సరం దిగుబడి పెరుగుతుంది, రెండవ సంవత్సరం కంటే మూడవ సంవత్సరం దిగుబడి పెరుగుతుంది. దాంట్లో మంచిగా కాపు కాసిన మొక్కల్ని, బాగా ఫలసాయం ఉన్నటువంటి మొక్కల్ని, వరిలో అయితే ఎక్కువ పిలకలు ఎక్కువ దుబ్బు చేసినటువంటి మొక్కల్ని మీరు ఎంచుకొని మీరు దాన్ని మళ్ళీ వచ్చే విత్తనానికి మీరే కాపాడుకోవాలన్నమాట. ఇలా క్రమంగా విత్తనాలని మనమే కాపాడుకోవడము, వచ్చే పంటకి మనమే తీసుకొని పెట్టుకోవడం వల్ల ఈ విత్తనాల యొక్క లోటును మనం తీర్చగలుగుతాము. మన విత్తనం పైన మనకు ఒక అధికారం కానీ దాని యొక్క క్యారెక్టర్స్ కానీ అన్నీ మనకు తెలవడం అనేది ఉంటుంది. పూర్వం ఇలా అందరూ చేసేవాళ్ళు. మీరు విత్తనాన్ని కొనుగోలడం ఆప్ చేసి కొంత ఈ సేంద్రియ పద్ధతిలో దేశవాళీ విత్తనాలను వాడుతూ అలవాటు చేసుకొని డెఫినెట్గా మీ యొక్క సమస్య తీరిపోతుందండి. మరొక కాలర్ తీసుకుందాం. వెంకటేశ్వర్లు గారు నెల్లూరు నుండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ సందేహం. ముందుగా ఇప్పుడు ఎరువులు అనేది దొరకటం లేదండి. మామూలుగా దెబ్బ ఎరువులు కానీ అంటే చాలా తక్కువగా దొరుకుతున్నాయండి. అలాగే భూమి బాగుండాలంటే ఎరువులు చాలా ముఖ్యం అండి. అవును. అలాగే మనం చేయలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పేడ, ఆవు పేడను ఆవు మూత్రంతో తర్వాత ఈ పురుగు మందులను పురుగులు తెగుళ్ళు ఎక్కువగా వస్తున్నాయండి ప్రతిదానికి కూడా. దానికి అతి సులువుగా ఈ నేల తయారీ విధానంలో అతి సులువుగా తయారీ విధానంలో మాకు సలహా ఇవ్వండి. అలాగే పురుగులు తెగుళ్ళకు కూడా మజ్జిగ ఇంగువ స్ప్రే చేస్తే బాగుంటుంది. ఎప్పుడు ఎలా చేయాలో కొంచెం వివరానికి చెప్పండి సార్. అయ్యా, మనకి దీంట్లో ముందుగా మీరు అడిగిన ప్రశ్న వచ్చేసి భూమిలో పోషకాలు పెంచాలంటే మనందరం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది. ఒక మొక్క బతకడానికి 100 కేజీల ఆహారం అవసరమైతే 98 కేజీల ఆహారం కానీ 98 కేజీల దాని యొక్క అవసరాన్ని అంతా కూడా అది గాలి, నీరు, సూర్యరశ్మి నుంచే తీసుకుంటుంది. కేవలం ఒక 2% మాత్రమే నేల నుంచి తీసుకుంటుంది. ఆ 2%లో కూడా మనకి 18 రకాల పోషకాలు అనమాట. భూమిలో నుంచి తీసుకునే పోషకాలలో 18 రకాల పోషకాలు తీసుకుంటాయి మొక్క. కేవలం 2% తీసుకుంటుంది. ఇది రైతు సోదరులందరూ కూడా తెలుసుకోవాలి. అంటే మొక్క బతకడానికి పూర్తిగా నేలపైనే ఎక్కువ ఎరువులు తీసుకుంటుందని అనుకోవడం ఒక అపోహ. ఆ 2%లో ప్రధాన ఎరువు వచ్చేసి నత్రజని, భాస్వరము, పొటాషియం. ఆ ద్వితీయ కేటగిరీలో ఉండేటి వచ్చేసి మనకి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. ఆ తర్వాత ఇంకా తృతీయ స్థానంలో ఉండేటివి మనకు రాగి, జింక్ ఇలాంటివి వస్తాయన్నమాట. ఈ మొట్టమొదటిగా మొక్కకు కావాల్సినటువంటి నత్రజనిని మనం పొలానికి నత్రజని అందించాలంటే మనం తీసుకునేటువంటి గాలిలో 78.6% నత్రజని ఉంది. అలాగే భూమిలో కూడా నత్రజని కొంత శాతం ఉంది. కానీ ఈ నత్రజని మొక్క తీసుకునే స్థితిలో ఉండదు. మొక్క వేరు నుంచి నత్రజని అందాలి. దీనికి రైజోబియం కానీ, అజిటోబ్యాక్టర్ కానీ, అజోస్పెరిలం లాంటి బ్యాక్టీరియా ఈ నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందిస్తుంది. ఈ సూక్ష్మజీవులకి తన ఆహారం తయారు చేసుకోవడం రాదు. ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే మొక్క తయారు చేసుకున్నటువంటి ఆహారంలో నుంచి
కొంత తీపి పదార్థాన్ని తీసుకుంటూ ఇవి జీవనం గడుపుతాయి. మొక్కకు తన నత్రజనిని తయారు చేసుకోవడం రాదు, అప్పుడు ఈ సూక్ష్మజీవులు అందించిన నత్రజనిని మొక్క తీసుకుంటూ జీవనం గడుపుతాయి అన్నమాట. ఇలా అడవుల్లో చూసినట్లయితే పరస్పరము ఒక జీవన చక్రం ఉంటుంది, ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటుంది. సో మీరు కనుక మీ నేలను బాగా మంచిగా ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా డెవలప్ చేసుకోవాలంటే నేల నుంచి తీసుకునేది 2% మాత్రమే. ఆ నేలకి ఇచ్చేటువంటి పోషకాలన్నీ కూడా భూమి లోపల ఉన్నాయి, కానీ నిక్షిప్త రూపంలో ఉంటాయి, ముడి రూపంలో ఉంటాయి. ఆ ముడి రూపంలో నుంచి మొక్క తీసుకునే స్థితికి రావాలంటే మంచి జీవన ఎరువులు కానీ, ముఖ్యంగా దేశవాళీ ఆవు పేడతో చేసినటువంటి జీవామృతం లాంటివి మనం ఇవ్వడం వల్ల నిక్షిప్త రూపంలో ఉన్నటువంటి పోషకాలను తీసుకొచ్చి మొక్కకు అందిస్తాయి. మరొక కాలర్ తీసుకుందాం. శశికాంత్ వికారాబాద్ నుండి చేశారు. నమస్తే అండి. నమస్కారం అండి. అడగండి. ఈ పొలాలలో కలుపు మొక్కలు రాకుంటే ఇటువంటి కషాయాలు ఏమైనా ఉన్నాయా మనకు తయారు చేసుకోవడానికి? నమస్కారం అండి. మీరు రసాయనాలతో పండిస్తున్నారా, రసాయనాలు లేకుండా పండిస్తున్నారా అండి? నేను ఆర్గానిక్ చేస్తాను. నాకు యాక్చువల్లీ డైరీ ఫామ్ ఉంది, నేను వేరే పంటలు కూడా వేస్తాను. దాంట్లో కలుపు విపరీతంగా వస్తున్నది. నేను మొత్తం ఆర్గానిక్ చేసుకుంటున్నాను. ఒకటండి, ఆవుమూత్రంతో మనకి ప్రస్తుతానికి కలుపు నిర్మూలన చేయడానికి ఎటువంటి ద్రావణాలు అయితే ప్రస్తుతానికి మనకి ఇంకా సేంద్రియ పద్ధతిలో రాలేదు. మనమంతా కూడా దాన్ని కలుపును మనకు ఉన్నటువంటి పరికరాలతో కానీ, లేకపోతే కూలీలతో కానీ, లేదంటే రైతే స్వయంగా అక్కడ ఉండి కలుపు నిర్మూలన చేసుకోవాలండి. ఇది ఒక పని చేయొచ్చు. మనం ఇప్పుడు మేము వరి పొలంలో చేస్తున్నట్ల, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏదైతే నేను వరేసానో పూర్తిగా కలుపు నిర్మూలన నేను నా చేతులతోటే పూర్తిగా కలుపు తీయడం జరిగింది. అలా క్రమంగా ఒక 2-3 ఇయర్స్ మనం చేసినట్లయితే మనకు కొంత కలుపును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రత్యేకమైనటువంటి ద్రావణాలు మాత్రం కలుపు నిర్మూలనకి రాలేదు. ఈ మధ్యకాలంలో ఒక ద్రావణాన్ని చూసాము. అంటే ఏ కలుపు అయితే మన పొలంలో పెరుగుతుందో దాన్నే గడ్డిని తీసుకొని దాన్నే కాల్చి ఆ భస్మాన్ని మనం మళ్ళీ తిరిగి మొక్కలపైన వేసినట్లయితే కలుపు పోతుందని చెప్పారు. కానీ అది వాస్తవంగా అది ఎంతవరకు ఉంటుందనేది ప్రయోగం చేస్తే కానీ మనం చెప్పలేమండి. అది మీరు చేయొచ్చు సేంద్రియ పద్ధతిలో కొంత. మరొక కాలర్ రాజయ్య జగిత్యాల నుండి. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం రాజయ్య గారు, చెప్పండి. అయ్యా, అయితే నేను ఏసంగి అయినాక కూరగాయల చెట్టు పెట్టాలనుకుంటున్నా. ఏది బాగుంటుందో తమరి ద్వారా అయ్యా తెలుసుకోవాలన్నది. యాసంగి వరేస్తున్నారా మీరు ఇప్పుడు? అయ్యా, వరి పొలం అది? వరి పొలం. వరి తర్వాత మీరు రెండోది వచ్చేసి ఇది ఏ నేల అండి? ఇది ఎర్ర నేలలా నల్లరేగడ? నాది ఎర్ర నేలలే అయ్యా. ఎర్ర నేలలు అంటే మీకు నీటి ఎద్దడి లేకపోతే టమాటా కానీ, మిర్చి, వంకాయ ఈ 3 పెట్టుకోవచ్చండి అయ్యా. దాంట్లో మీరిందాక వెద పద్ధతి కంటే డ్రమ్ సీడరే బెస్ట్ అంటున్నారు. ఏ విధంగా అంటే డ్రమ్ సీడర్ పద్ధతి గురించి ఇంకొంచెం వివరంగా? డ్రమ్ సీడర్ ద్వారా మనకి ఏమవుతుందంటే ముఖ్యంగా మనకు డ్రమ్ సీడర్లో వెద పద్ధతి అన్నప్పుడు విత్తనాలు డైరెక్ట్గా చల్లుతారు పొలంలో. చల్లినప్పుడు అవన్నీ కూడా అస్తవ్యస్తంగా పడిపోతాయి పొలంలో. అప్పుడు మనకు కలుపు తీసుకోవడానికి అసలు వెద పద్ధతి తీసుకొచ్చిందే నాట్లు వేయడము, కూలీలు దొరకపోవడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది తీసుకొచ్చారనమాట వెద పద్ధతి. కానీ మనకి ఈ రసాయనాలు లేకుండా పండించినప్పుడు, కలుపు మందులు లేకుండా మనం పండించినప్పుడు నాట్లకి సుమారుగా 5,000 రూపాయల ఖర్చు అవుతుంది. ఒక 5 మంది కలిస్తే 1 ఎకరం నాటేయచ్చు. కానీ మనం వెద సాగు చేసినప్పుడు 10 మంది కూలీలు అవుతారు, కనీసం 5,000 పైనే ఖర్చు వస్తుందన్నమాట. అంటే రైతుకి ఇక్కడ ఖర్చు పెరుగుతుంది, కూలీల సంఖ్య కూడా పెరుగుతుందన్నమాట. రసాయనం లేకుండా చేసినప్పుడు ఆ కలుపును తీయడానికి ఇలా ఖర్చు పెరుగుతూ ఉంటుంది, కూలీల సంఖ్య కూడా పెరుగుతుంది. అదే డ్రమ్ సీడర్ ద్వారా అయితే మనకి ఇది ఒక లైన్స్ వస్తాయి అన్నమాట. అంటే సాల్కి మధ్య మనం తీసుకున్న డ్రమ్ సీడర్ని బట్టి ఉంటుంది. 20 సెంటీమీటర్లు కానీ, 25 సెంటీమీటర్లు కానీ, ఈ మధ్య కొంతమంది 30 సెంటీమీటర్లు కూడా చేసుకుంటున్నారు ఇలా. మనం ఇక్కడ కూలీల ఖర్చు తగ్గించడమే మన ప్రధాన ఉద్దేశం ఇక్కడ. సో ఇక్కడ ఒకరు కానీ ఇద్దరు కానీ కలిసి ఆ డ్రమ్ సీడర్ పెట్టుకుంటే ఒక రోజుకి 2 నుంచి 4 ఎకరాల మనము విత్తనాలు వేసేసుకోవచ్చు అనమాట. అందువల్ల కలుపు నిర్మూలనకి దీంట్లో కోనవీడర్ అనే పరికరం ఉంది. ఇది గవర్నమెంట్ మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా సబ్సిడీలు ఇస్తాయి. దీన్ని తీసుకొని మనము ఆ లైన్ మధ్యలో కలుపు నిర్మూలన చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మొక్కకి అంటే సాలు మధ్య డిస్టెన్స్ ఉండడం వల్ల గాలి వెలుతురు ఎక్కువ తీసుకొని మొక్క కూడా దృఢంగా పెరిగే అవకాశం ఉంటుంది. చీడపీడలు కూడా కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. విత్తనం కూడా చక్కగా లిమిటెడ్గా పడుతుంది. మరియు విత్తనాన్ని కూడా మనం తగ్గించడం వల్ల అవుతాం. నాట్లు వేసినట్లయితే మనకు ఒక 20 కేజీల విత్తనం పడుతుంది. నాట్లు వేసినట్లయితే మనము డ్రమ్ సీడర్ ద్వారా మనం 10 నుంచి 12 కేజీల విత్తనంతో మనం తీసుకోవచ్చు. మెయిన్గా కలుపు నిర్మూలన చేసుకోవడానికి ఇది ఈజీ మెథడ్ అనమాట డ్రమ్ సీడర్. మరొక కాలర్ శ్రీనివాస్ రెడ్డి గారు నిర్మల్ నుండి. నమస్తే అండి శ్రీనివాస్ రెడ్డి గారు. మరొక కాలర్ వెంకట్రాములు. నమస్తే అండి.
వెంకట్రాములు గారు మేడం మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు కానీ జీవామృతం చూస్తాను చెట్టుకి. హలో మేడం. చెప్పండి వెంకటరామరెడ్డి గారు. జీవామృతం ఇస్తా చెట్లకి. జీవామృతం ఇస్తున్నారు. పుట్టమల్లు పేడ జీవామృతము ఉత్తర అదే ఇస్తాను దాన్ని. అది ఎట్లా ఏమని అంటే జీవామృతం తయారీ అడుగుతున్నారా మీరు? ఎట్లా ఇవ్వాలని అడుగుతున్నారా? ఎట్లా ఇవ్వాలని అడుగుతున్నారా? జీవామృతము అంటే దేశవాళీ ఆవు పేడ ఒక 10 కేజీలు తీసుకోవాలండి. దేశవాళీ ఆవు పేడని 10 కేజీలు తీసుకోండి. 10 లీటర్ల ఆవు మూత్రము, 2 కేజీల బెల్లము, 2 కేజీల శనగపిండి. పుట్టమట్టి అవసరం లేదండి. దాంట్లో ఏదైనా సరే మనం కెమికల్స్ లేకుండా ఎక్కడైతే భూమి ఉంటుందో, లేదంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి అడవి కానీ, లేదంటే మీ పొలం గట్లపైన ఎప్పుడు కూడా మనం కెమికల్స్ వేయం కనుక అక్కడ ఉన్నటువంటి ఒక పిడికడి మట్టిని వేసి దీన్ని 48 గంటలు నిలువ పెట్టాలి. సవ్య దిశలో తిప్పుకుంటూ ప్రతి 12 గంటలకు ఒకసారి 200 లీటర్ల నీళ్లు పోసి దీన్ని పొలానికి ఇచ్చే పద్ధతి వచ్చేసి, అది ఏ పొలమైనా సరే నీటి తడులు ఇచ్చేటట్టుగా అయితే మీరు నేరుగా ఆ నీటి దగ్గర నుంచే మీరు దాన్ని బకెట్తో కానీ లేకపోతే దానికి ఒక ట్యాబ్ లాంటిది చేసి అక్కడ నుంచి అని ఇవ్వచ్చు. పొలం అంతా కూడా కల్లాపులాగా చల్లేయచ్చు. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి జీవామృతం ఇవ్వచ్చు మన భూమిలో సారం పెరగాలంటే. అలా విధంగా మీరు ప్రతి పంటకి కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే కూడా మొక్కలు మంచి ఏపుగా పెరిగే అవకాశం ఉంటుందండి. అలాగే తిరుపతి గారు, కూరగాయల సాగు విషయంలో సేంద్రియ పరంగా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటారు? కూరగాయల సాగులో వచ్చేసి మనము అంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతానికి అన్ని పంటలు కూడా సేంద్రియ విధానంలో చేయాలని. సేంద్రియ పద్ధతిలో చేస్తే వాళ్ళకి వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయండి ఈ మధ్యకాలంలో. ఎందుకంటే మనకి లేబర్స్ అనేవి ఈ మధ్యకాలంలో దొరకట్లేదు మనకి. సో కొన్ని కష్టాలు ఉన్నాయి దీంట్లో. అయినప్పటికీ కూడా వాళ్ళు మార్కెట్ చేసుకోగలిగితే, వాళ్ళు మంచి ధరకి కొనుగోలుదారులను ఏర్పాటు చేసుకోగలిగితే వాళ్ళు పండించుకోవచ్చు. అలాగే చీడపీడలు కూడా కూరగాయలకు కొంచెం ఎక్కువ వస్తాయండి. దేశవాళీ విత్తనాలు కూడా ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. వాటిని వాళ్ళు ఒక పర్యవేక్షణ తీసుకొని ఒక క్రాప్ అన్న వాళ్ళు అలవాటు చేసుకుంటే వాళ్ళు దాన్ని నిర్మూలన చేసుకోవచ్చు అనమాట. ప్రాంతాన్ని బట్టి కొన్ని తెగుళ్ళు ఎక్కువ వస్తుంటాయి. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు ఈ యాసంగి పంటకి ఇక్కడ స్వతహాగానే ఎక్కువ మనకు వచ్చే తెగుళ్ళు కాండం దుల్చే పురుగు వస్తుంది వరిలో. అట్లాగే మనకు వాళ్ళు వేసిన కూరగాయ మొక్కలను బట్టి కొన్ని తెగుళ్ళు వస్తాయి. వాటికి ఎలా నిర్మూలన చేసుకోవాలో మనం తెలుసుకోకుండా కనుక వేస్తే పంట డ్యామేజ్ జరగడం జరుగుతుందన్నమాట. అందుకని వాళ్ళు ముందుగా తెలుసుకొని కూరగాయలను కూడా తప్పకుండా పండించవచ్చు. కూరగాయలు అనేవి రోజు కట్ చేయాల్సిన అవసరం వస్తుంది. బెండకాయ వేసారనుకోండి, అది ఇవాళ ఆపి మళ్ళీ రేపు కట్ చేయలేకపోతే అది ముదిరిపోతుంది బెండకాయ. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళకి మార్కెట్ వ్యవస్థ పూర్తిగా ఉందా లేదా నిర్ధారణ చేసుకొని వాళ్ళు కూరగాయలకు వెళ్తే సేంద్రియ వ్యవసాయంలో తప్పకుండా లాభాలు ఉంటాయండి. ఓకే. అలాగే చీడపీడల నివారణకు సంబంధించి ఎట్లాంటి మార్గాలు ఉన్నాయి? ఇప్పుడు మొన్న నేను ఈ వర్షాకాలంలో తెలంగాణ ప్రాంతంలో సిద్దిపేట జిల్లా నాగపురి గ్రామంలో మేము చేసామండి సాగు. ఇక్కడ మాకు ప్రధానంగా వచ్చేసింది వరిలో వచ్చేసినట్లయితే కాండం దుల్చే పురుగు, తర్వాత ఉల్లికోడ అనే తెగులు. ఈ 2 తెగులు నేను బాగా గుర్తించాను. వీటికి మనము పచ్చిమిర్చి, వెల్లుల్లి, తర్వాత ఆవు మూత్రం దొరికితే ఆవు మూత్రము, లేదంటే వేప, తర్వాత పొగాకు, ఇవన్నీ వేసి మరిగించుకొని ఈ ద్రావణానికి 1 లీటర్కి మళ్ళీ 20 నుంచి 40 లీటర్ల నీళ్ళు కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే పోతుందండి. ఖచ్చితంగా చీడపీడలు అనేవి మనకి ప్రతి పంటకి ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. వాటి నిర్మూలన చేసుకోవాలంటే మనం ముందుగా ప్రతిసారి కూడా రైతు వీలైనంత వరకు వేప ద్రావణాన్ని అంటే నీమ్ ఆయిల్ని కానీ లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్ల ద్వారా ఒక 10 కేజీల వేపాకు తీసుకొని దాన్ని దంచి నీళ్ళలో వేసుకొని నానబెట్టుకొని దాన్ని స్ప్రే చేయడానికి ఎప్పుడు రెడీగా ఉండాలన్నమాట రైతు. రెండవది ఈ అగ్నియాస్త్రం లాంటివి పచ్చిమిర్చి, వెల్లుల్లి కషాయాలు కూడా మనం ఎప్పుడు కూడా పెట్టుకోవాలి. దీనివల్ల మనం చీడపీడలు రాగానే మనం వెంటనే నిర్మూలన చేసుకోవచ్చండి. ఓకే తిరుపతి గారు, ఈరోజు సేంద్రియ పద్ధతి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి సాగు చేయడం వల్ల అనే వివరాలన్నీ కూడా రైతులకి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఓకే, నమస్కారం. ఇది ఇవాల్టి నేల తల్లి ప్రత్యేక లైవ్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.